చోరగారి క్యాండిడేట్ రాజమహేంద్ర రూరల్ ఆయన అభ్యర్థి. ఐ డోంట్ బాదర్, సీటు నాదే, గెలుపు నాది. రాజమండ్రి రూరల్ సీటు 100% జనసేన పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా. ఆ ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ ఉంటాడు. జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తే జనసేన నాయకుడు వాళ్ళ సీట్లన్నీ పెట్టుకుంటాడు. తెలుగుదేశం చంద్రబాబు గారు నిర్ణయిస్తారు. దుర్గేష్ గారు ఎవరు చెప్పడానికి, అది మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం. దుర్గేష్ గారు నేను గారు చెప్పేది. నాకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంతో ఉన్నటువంటి అనుబంధం ఒక విడదీయరానటువంటి అనుబంధం, పెనవేసుకుపోయినటువంటి అనుబంధం. వారిద్దరూ తీసుకున్న నిర్ణయం అంతిమ నిర్ణయం అయినప్పటికీ కూడా నాకు ఖచ్చితంగా నాకే వస్తుంది. స్థానికంగా నాయకులు అనౌన్స్ చేసుకున్నారు, ప్రచారాలు చేసుకున్నారు. ఎవరికి ఇచ్చినా పోటీ పని చేస్తాం. ఆయనకి ఇస్తే పని చేస్తాం, నాకు ఇస్తే పని చేయాలి. అది దట్ ఈస్ ద రూల్. మా పార్టీ అధిష్టానం అయితే మాకు నిడదవోలు వెళ్ళవలసిందిగా నన్ను కోరడం జరిగింది. నిడదవోలు వెళ్ళడానికి అవసరమైనటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయో వాటిని చర్చిస్తున్నాను నేను. పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తానయ్యా. చంద్రబాబు గారు ఇది కాదు ఇది అంటే వెళ్ళా, సిటీ నుంచి రూరల్కి వెళ్ళా, మళ్ళీ రూరల్ నుంచి సిటీకి పోదంటే పోతాం. రాజమండ్రి రూరల్లో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నేత కందుల దుర్గేష్ మధ్య టికెట్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. మొన్న ప్రకటించిన టీడీపీ తొలి జాబితాలో రాజమండ్రి రూరల్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఇప్పటికీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దుర్గేష్. రాజమండ్రి రూరల్ను జనసేనకే ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తున్నారు దుర్గేష్ అనుచరులు. నిడదవోలుకు వెళ్లాలని జనసేన అధిష్టానం సూచించినా రాజమండ్రి రూరల్ను వదిలిపెట్టేందుకు ఇష్టపడడం లేదు కందుల దుర్గేష్. రాజమండ్రి రూరల్ సీటుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కందుల దుర్గేష్ మధ్య కొన్నాళ్లుగా హాట్ ఫైట్ జరుగుతోంది. సీటు నాదే, గెలుపు నాదేనని బుచ్చయ్య చౌదరి అంటే, రాజమండ్రి రూరల్లో పోటీ చేసేది జనసేననే అంటున్నారు దుర్గేష్. ఇద్దరి మధ్య సాగుతున్న హై వోల్టేజ్ డైలాగ్ వార్ను ఓసారి చూద్దాం. చోరగారి క్యాండిడేట్ రాజమహేంద్ర రూరల్ ఆయన అభ్యర్థి. ఐ డోంట్ బాదర్, సీటు నాదే, గెలుపు నాది. రాజమండ్రి రూరల్ సీటు 100% జనసేన పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది ఉమ్మడి అభ్యర్థిగా. ఆ ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ ఉంటాడు. జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తే జనసేన నాయకుడు వాళ్ళ సీట్లన్నీ పెట్టుకుంటాడు. తెలుగుదేశం చంద్రబాబు గారు నిర్ణయిస్తారు. దుర్గేష్ గారు ఎవరు చెప్పడానికి, అది మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం. దుర్గేష్ గారు నేను గారు చెప్పేది. నాకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంతో ఉన్నటువంటి అనుబంధం ఒక విడదీయరానటువంటి అనుబంధం, పెనవేసుకుపోయినటువంటి అనుబంధం. వారిద్దరూ తీసుకున్న నిర్ణయం అంతిమ నిర్ణయం అయినప్పటికీ కూడా నాకు ఖచ్చితంగా నాకే వస్తుంది. స్థానికంగా నాయకులు అనౌన్స్ చేసుకున్నారు, ప్రచారాలు చేసుకున్నారు. ఎవరికి ఇచ్చినా పోటీ పని చేస్తాం. ఆయనకి ఇస్తే పని చేస్తాం, నాకు ఇస్తే పని చేయాలి. అది దట్ ఈస్ ద రూల్. మా పార్టీ అధిష్టానం అయితే మాకు నిడదవోలు వెళ్ళవలసిందిగా నన్ను కోరడం జరిగింది. నిడదవోలు వెళ్ళడానికి అవసరమైనటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయో వాటిని చర్చిస్తున్నాను నేను. పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తానయ్యా. చంద్రబాబు గారు ఇది కాదు ఇది అంటే వెళ్ళా, సిటీ నుంచి రూరల్కి వెళ్ళా, మళ్ళీ రూరల్ నుంచి సిటీకి పోదంటే పోతాం.